చంద్రగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ మూతపడ్డాయి. ముఖ్యమైన పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తర్వాత ఆలయాలను మూసేశారు. తిరిగి శనివారం ఉదయం సంప్రోక్షణ చేసిన తర్వాతే భక్తులకు స్వామివార్లు దర్శనమిస్తారు. ఉదయం శురు చేశారు అర్చకులు. ఏపీలో తిరుమల, కాణిపాకం, విజయవాడ, ఇంద్రకీలాద్రి, ద్వారకా తిరుమల, సింహాచలం ఆలయాలతో పాటు తెలంగాణలోని బాసర, వేములవాడ, యాదాద్రి ఆలయాలు మూతపడ్డాయి. గ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన ఆలయాలు మూతపడ్డాయి. అయితే శ్రీకాళహస్తి ఆలయం మాత్రం గ్రహణ సమయంలోనూ మూసుకోదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ దామోదర్ అందిస్తారు. గ్రహణం అంటే గుళ్ళన్నీ మూసివేస్తారు. గ్రహణం సమయంలో ఏ ఒక్క గుడి తెరుచుకోదు. కానీ అందుకు విరుద్ధంగా శ్రీకాళహస్తిలోని స్వయంభూ వాయులింగేశ్వర స్వామి క్షేత్రం మాత్రం నిరంతరము గ్రహణ సమయంలో కూడా స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఇందుకు కారణం ఇక్కడున్న రావుకేతు పూజల, లేకపోతే ఎందుకోసం ఈ దేవాలయంలో మాత్రమే భక్తులను గ్రహణ సమయంలో అనుమతిస్తారు? ఈ విషయాన్ని పంచుకోవడానికి దేవాలయ వేద పండితులు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామి, చెప్పండి, మిగతా దేవాలయాలకు విరుద్ధంగా ఇక్కడ మాత్రమే ఎందుకు గ్రహణ సమయంలో స్వామివారిని దర్శనానికి అనుమతిస్తారు, స్వామివారి దేవాలయాన్ని తెరిచి ఉంచుతారు? ఓం నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణా వరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. మన భారతదేశంలో ఉన్న దేవాలయాన్ని కూడా ఈ గ్రహణ సమయంలో మూసివేస్తారు. మన శ్రీకాళహస్తి దేవస్థానం మాత్రం తెరిచి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ స్వామివారి క్షేత్రం రాహు కేతు క్షేత్రం అని ప్రసిద్ధి. ఇక్కడ స్వామివారి పేరు శ్రీకాళహస్తీశ్వర స్వామి. శ్రీ అంటే సాలెపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు మూగ జంతువులు కూడా స్వామిని పూజించి ఆరాధించి స్వామిలో ఐక్యత పొంది ఉన్నాయండి. స్వామివారి శిరస్సు మీద 5 తలల సర్పాకారంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబికాదేవి. అమ్మవారి యొక్క నడుమున వల్ల ఉడ్యానంలో 1 తల నాగాభరణం ఉంటుంది. అందువల్ల రాహు కేతు క్షేత్రం అనే ప్రసిద్ధి. మన ఈ సూర్యగ్రహణాన్ని కానీ చంద్రగ్రహణాన్ని కానీ పట్టేది రాహుకేతులే కనుక ఈ క్షేత్రం మాత్రం రాహు గ్రహణకాల సమయంలో తెరిచి ఉంటారు. అందులో భాగంగా ప్రత్యేకంగా గ్రహణ కాలం సమయంలో స్వామి అమ్మవార్లకి గ్రహణ కాలాభిషేకం అని నిర్వహిస్తారు. ఆ సమయంలో భక్తులందరూ కూడా వచ్చి స్వామి అమ్మవారిని దర్శించి ఆ దోషాలన్నీ కూడా నివృత్తి చేసుకొని వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఉంటారు. స్వామివారి కవచం ప్రత్యేకతగా కలిగి ఉంటుంది. దాని గురించి ఇక్కడ స్వామివారికి అలంకార కవచం ఉంటుంది. నవగ్రహాలు 27 నక్షత్రాలు కూడా అలంకార కవచంగా ఉంటాయి. మన ప్రతి శివాలయంలో కూడా నవగ్రహాలు విడిగా ఉంటాయి. ఇక్కడ నవగ్రహాలు నక్షత్రాలు కూడా స్వామిని ఆరాధించి స్వామికి అలంకార కవచంగా ఉంటాయి. అందువల్లనే స్వామివారిని గ్రహణ సమయంలో దర్శించుకోవడానికి అనుమతిస్తారు. అందువల్లనే పైగా 5 తలల సర్పాకారం ఉన్నందువలన అమ్మవారి నడుములో 1 తల నాగాభరణం ఉండడం వాళ్ళే రాహు కేతువులు కనుక ఆ సమయంలో ప్రత్యేకంగా స్వామి అమ్మవార్లకి అభిషేకించి దర్శనం కలిగిస్తారు. గ్రహణ సమయంలో స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఈ గ్రహణకాల సమయంలో స్వామి అమ్మవారు దర్శించుకోవడం వలన వాళ్ళ జాతక రీత్యా ఉన్న గోచార రీత్యా ఉన్నా కూడా నవగ్రహ దోషాలు నక్షత్ర దోషాలన్నీ కూడా నివృత్తి అయ్యి ఈ గ్రహణ దోషాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఈరోజు గ్రహణ కాల సమయంలో ఏ సమయం నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఏ పూజలు నిర్వహిస్తారు? ఈ గ్రహణ కాల సమయం అనేది ఈ రోజు రాత్రి 11:54 నుండి ప్రారంభమవుతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ఉంటుంది. ఇక్కడ శ్రీకాళహస్తి స్వామివారి క్షేత్రంలో రాత్రి 1:30 స్వామి అమ్మవారికి అభిషేకం నిర్వహించి ఆ తర్వాత స్వామి అమ్మవారికి ధూపదీప నైవేద్యాది కార్యక్రమం నిర్వర్తించి తర్వాత ఆలయంను మూసివేస్తారు. స్వామివారికి అలంకారంగానే రాహుకేతులు ఉన్నంత వలన స్వామివారికి అమ్మవారికి రాహుకేతువులు అలంకారంగా ఉండడం, అంతేకాకుండా అలంకార కవచంలో స్వామివారి కవచంలో సూర్య చంద్రులతో పాటు అదేవిధంగా 27 నక్షత్రాలు 9 నవగ్రహాలు ఉండడం వల్ల స్వామివారికి ఎలాంటి గ్రహణ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే ప్రతి ఒక్కరికి ఎంతో మేలు జరుగుతుందని ఇక్కడ ఉన్న పండితులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ దేవాలయం కూడా తెరుచుకున్నప్పటికీ ఇక్కడ మాత్రం స్వామివారి గ్రహణ సమయంలో మాత్రం చంద్రగ్రహణం కానీ అటు సూర్యగ్రహణాన్ని ఏ గ్రహణ సమయంలోనే స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఆయా జాతకులకు తగిన పరిహారం వారికి మేలు జరుగుతుందని ఇక్కడ అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, NTV.